లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంసం నగర్లోని నడి రోడ్డుపై భార్యను హతమార్చాడు భర్త. మహమ్మద్ యూసఫ్ కు కరీనా బేగంతో 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలు. సంవత్సరం నుండి భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు తెలిపారు బంధువులు. భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఈ రోజు ఉదయం కాపు కాసి కరీమా బేగం స్కూల్ కి వెళ్తున్న సమయంలో ఐరన్ రాడ్తో ఆమెపై దాడి చేసి హతమార్చాడు. స్థానికులు నిందితుల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సదరు మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. మేము 9:15 మధ్యలో ఒక 100 డైల్ కాల్ రావడం జరిగింది డీజీ కంట్రోల్ నుంచి. దాని మీద మా పెట్రోల్ కార్ 2 వాళ్ళు వైపు చూడగా ఒక అమ్మాయి రక్తం మడుగులో పడి ఉంది. విచారించగా ఆమె అప్పటికి అన్కాన్షియస్ ఉంది. హాస్పిటల్ పంపిస్తే ఆమె చనిపోయింది. దాని పూర్వాలు ఏమున్నాయంటే అతని హస్బెండ్ వచ్చేసి అబ్దుల్ యూసుఫ్, ఈమె కరీనా బేగం వాళ్ళ భార్యను రాడ్తో కొట్టడం వల్ల ఆమె చనిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. భార్యాభర్తల మధ్య ఒక సంవత్సరం నుంచి కూడా ఆమె ఇక్కడ వాళ్ళ తల్లిగారింటి దగ్గర ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్తో కొట్టిందని మేము అనుకుంటున్నాము. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దర్యాప్తు చేసిన తర్వాత విషయాలు మీకు చెప్తాను.